సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ప్రముఖ యూట్యూబర్ సుశాంత్ బార్బెల్, ఇతని ఒరిజినల్ నేమ్ ఇది, కానీ ఇతను యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది మామ, బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని. సో ఇతని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీ అందరికి తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాని చీల్చి చెండాడి ఘోరాతి ఘోరంగా తన రివ్యూ వీడియోలో చెప్పేస్తుంటాడు ఈ సుశాంత్ బార్బెల్. ఇతను నిన్న నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ రివ్యూ వీడియో ఇచ్చాడు తన ఛానల్లో. ఈ రివ్యూ వీడియోలో స్టార్టింగ్లోనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ ఇచ్చాడు. ఆ అప్డేట్ ఏంటంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, అంటే దాదాపు ఒక 5 నెలల ముందు, అంటే నాకు తెలిసి సెప్టెంబర్ మంత్ నుంచి, లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ మంత్ నుంచి ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు జరుగుతుంది మామ. ఆ కేసు ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరూ కలిసి ఇతని మీద ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టారు. జస్ట్ 2 months బ్యాక్, అంటే డిసెంబర్ మంత్లో ఇతనికి ఒక పిటిషన్ వచ్చింది. ఇంకో పిటిషన్, ఆ పిటిషన్ ఏంటంటే మా పేర్లు కానీ నీ రివ్యూ వీడియోలో కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ మా పేర్లు నువ్వు చెప్పకూడదు, ప్రస్తావించకూడదు. అలా ప్రస్తావిస్తే నీకు కఠిన శిక్షలు తప్పు అని ఆ పిటిషన్లో రాసింది మామ. ఇదే తను నిన్న చేసిన రివ్యూ వీడియోలో స్టార్టింగ్ చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే హైలైట్, ఇతను 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆ పిటిషన్లో రాసిందనమాట. అండ్ రీసెంట్గా 1 month బ్యాక్ ఇతను ఢిల్లీ హైకోర్టు వెళ్ళి హియరింగ్ కూడా వెళ్ళాడంట. సో మొత్తానికి నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు అనేది మనకు ఆ రివ్యూ వీడియోలో చెప్పలేదు. సో మొత్తానికి జరిగింది ఇది మామ. మీరు గుర్తుపెట్టుకోవాలి, గేమ్ చేంజర్ సినిమా లాస్ట్ మంత్ జనవరి 10వ రిలీజ్ అయింది. కానీ ఈ కేసు నడుస్తుంది ఎప్పుడు, లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ మంత్లో. ఈ పాట మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అసలు గేమ్ చేంజర్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఆ పెద్ద మనిషి అంటే ఆ ఫాదర్ అండ్ సన్ ఎవరు అనేది మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది. సో తొందరలో మీకు ఒక ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. ఇక అసలు మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు అవసరం మామ ఇతని ఛానల్ పాపులర్ రావడానికి పక్కన వాడి సినిమాని చంపేస్తే ఎట్లా మామ? వాళ్ళు ఏదో కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, అది ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చేయడానికి తీస్తున్నారు. ఓకే, నువ్వు ఒక యూట్యూబర్ ఒప్పుకుంటున్నా, కానీ దాంట్లో నువ్వు చెప్పాల్సింది స్టోరీ చెప్పకుండా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నీ రేటింగ్ అది చేసి వెళ్ళిపోవాలా. అలా కాకుండా రివ్యూ వీడియోలో స్టార్టింగ్లోనే సినిమా గురించి స్టోరీ చెప్పేయడం, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అరే ఇలా లేదే, నిన్ను ఎవరు ఎక్స్పెక్ట్ చేయమంటున్నారు. నిన్న చేసిన తండే రివ్యూ వీడియోలో కూడా సేమ్ ఇదే స్టోరీ లీక్ చేస్తున్నాడు మామ. కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. స్టోరీ లీక్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క రివ్యూ వీడియోలో ఇతను స్టోరీ లీక్ చేయడం, ఒక యూట్యూబర్గా స్టోరీ లీక్ చేయడం తప్పు కదా. ఒక డైరెక్టర్ గురించి, హీరో గురించి, హీరోయిన్ గురించి అతి ఘోరంగా మాట్లాడడం తన రివ్యూ వీడియోలో నేను చాలా వీడియోస్ చూశాను. అంతెందుకు మామ, మొన్న రిలీజ్ అయిన దేవరాజ్ సినిమా హీరోయిన్ ఎవరు, జాన్వీ కపూర్, తన మీద కూడా ఇతను సటైల్ వేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ ఒక సాంగ్లో ఇద్దరు గ్రేస్ స్టెప్స్ వేశారు అనమాట. ఈక్వల్గా జూనియర్ ఎన్టీఆర్ ఈక్వల్గా స్టెప్స్ అయితే ఎరగదీసింది. అది నీ కంటికి అనిపించలా, కానీ తన ఫేస్ గురించి నువ్వు కామెంట్ చేయడం మాత్రం అది కరెక్ట్. ఇది ఎక్కడ న్యాయమమ్మా? ఒక హీరోయిన్ని నువ్వు ఫేస్ కరెక్ట్ లేదు, యాక్టింగ్ సరిగా లేదని చెప్పడం అది ఫస్ట్ సినిమాకి అది తప్పు కదా. మిగతా సినిమా ఇంకొస్తాయి కదా, నెక్స్ట్ రామ్ చరణ్ 16 సినిమా ఉంది, నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, అప్పుడు చెప్పు. కానీ ఫస్ట్ సినిమాకి నువ్వు జడ్జిమెంట్ చేయడం తప్పు కదా, అది కరెక్ట్ కాదు. సో మొత్తానికి అయితే ఇతనే కాదు, ఇంకా 2 యూట్యూబర్స్ ఉన్నారు మన సినిమా, తెలుగు సినిమా నాశనం చేయడానికి. వాళ్ళ గురించి కూడా తొందరలో వస్తాయి. మాకు మించిన క్రిటిక్స్ ఎవరు లేరు మామ, మాలాంటి జీనియస్ ఎవరు లేరు. మేము ఇచ్చింది ఫైనల్ రేటింగ్, ఫైనల్ రివ్యూ అంతే అన్నట్టుగా ఒక 3 యూట్యూబ్స్ ఉన్నారన్నమాట. ఇతను కాకుండా ఇంకొక 3 ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తొందరలో వస్తాయి అప్డేట్స్. సో వెయిట్ చేయండి, అది మ్యాటర్. సో మొత్తానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక సినిమా గురించి రివ్యూ అనేది కరెక్ట్గా జడ్జ్మెంట్ చేయండి. ఒకరి గురించి దూషించడం, ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడడం ఇవన్నీ తప్పు. ఒకరి గురించి మనం అసలు మాట్లాడకూడదు, మనకు ఆ రైట్స్ కూడా లేదు. సో అది మ్యాటర్ అయితే మొత్తానికి. సో అది మామ. ఓకే, బాయ్ మామ.